ఇంతకు ముందు రోజుల్లో అంతగా లేదు కానీ ఈ మధ్య కాలంలో పనీర్ వాడకం బాగా ఎక్కువైపోయింది. ప్రోటీన్ కోసమని కానివ్వండి, ప్రత్యేకించి శాకాహారం తీసుకునే వాళ్ళు ఎక్కువగా పనీర్ తింటున్నారు. ఈ పనీర్ కూడా వచ్చిన కొత్తలో కాస్త ఏదైనా శుభకార్యాలు ఫంక్షన్స్లో ఇష్టంగా తినేవాళ్ళు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఈ రెసిపీస్ అవన్నీ బాగా చూస్తూ ఈ పనీర్ అన్ని సూపర్ బజార్లో దొరుకుతుంది కాబట్టి తయారు చేసుకునే పని లేకుండా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాలు చేసేసుకొని పన్నీర్ తింటూ ఉన్నారు. అయితే ఈ పన్నీర్ గురించి గట్టిగా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం చాలా ప్రధానం, పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇంట్లో. కాబట్టి నేను కాస్త జాగ్రత్త కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ అనలాగ్ పనీర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. పనీర్లో కూడా అనలాగ్ పనీర్ గుర్తుపెట్టుకోండి. ఈ పనీర్ ఏంటంటే ఈ వెజిటబుల్స్ ఆయిల్స్తో తయారు చేస్తారు. అంటే వెజిటబుల్ ఆయిల్స్, డాల్డా, అలాగే కొంత పాల పొడి, మిల్క్ పౌడర్ అంటారు కదా, మిల్క్ పౌడరు, స్టార్చి, అట్లాగే ఈ మొక్కజొన్న పిండి అనమాట. ఇలాంటివన్నీ వేసేసి ఒక పనీర్ క్యూబ్స్ లాగా, పనీర్ లాగా తయారు చేస్తారు. దట్స్ కాల్డ్ అనలాగ్ పనీర్. దీని మీద మహారాష్ట్ర గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇలా కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. ఎందుకంటే ఇవి తినడం వలన ఆరోగ్యం పాడైపోతుంది, చాలామంది అస్వస్థతకి గురవుతున్నారు. ఈ పనీర్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. రేటు తక్కువ కదా అనేసి చాలామంది కొనుక్కొని ఇంట్లో కూరలు అవి చేసుకుని తింటున్నారు. ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి నిషేధం విధించింది. అలాగే ఒకవేళ అయినా కూడా ఇలాంటి పనీర్ తయారు చేస్తే 6 నెలల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా కూడా విధిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ పనీర్ తినడం వల్ల ఎవరైనా కూడా చనిపోతే, అంటే మరణం సంభవిస్తే ఈ శిక్ష తీవ్రత కూడా ఇంకా పెరుగుతుందని కూడా చెప్తున్నారు అనమాట. యావజ్జీవ కారాగార శిక్ష, 10 లక్షల జరిమానా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి చెప్తున్నారు. అలాగే కల్తీ పాలతోటి కూడా వీటిని తయారు చేస్తున్నారు. పామ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, స్టార్చి, పాలపొడి ఇలాంటివన్నీ వేసేసి తయారు చేస్తారట. చూడడానికి ఈ కల్తీ పనీర్ లాగే ఉంటుంది కానీ పనీర్ కాదు. గుర్తుపెట్టుకోండి, పనీర్ అంటే ఆ ముక్కను నలిపి చూస్తే స్మూత్గా ఉంటుందంట. రబ్బర్ లాగా సాగుతుంది అంటే స్వచ్ఛత లేదు అని అర్థం. అలాగే పుల్లటి వాసన వస్తుందంటే పనీర్లో స్వచ్ఛమైంది కాదు అని అర్థం అంట. పనీర్ ముక్కని నీళ్ళ గ్లాసులో వేస్తే మునిగిపోయి చెక్కు చెదరకుండా అలాగే ఉండాలి. అలా కాకుండా కల్తీదైతే నీళ్ళ గ్లాసులో వేసిన తర్వాత దానికి కరిగిపోతుందంట, విరిగిపోతుందంట. అలాగే ప్యానం మీద వేసి పనీర్ ముక్కల్ని వేడి చేసినప్పుడు, రోస్ట్ చేసినప్పుడు అసలైన పనీర్ ముక్కలు అయితే ఆకారం మారకుండా ఉంటాయి. కొద్దిగా తేమ, వాటర్ బయటకు వస్తుంది. కల్తీ పనీర్ అయితే వేడి చేయగానే కరిగిపోతుందట. కాబట్టి ఈ గుర్తులు కాస్త చూసుకొని మీరు జాగ్రత్తగా మంచి పనీర్ మాత్రమే వాడండి. అలాగే ఇంకొక దరిద్రమైన వార్త మన హైదరాబాద్లోనే జరిగింది. కాటేదాని కేంద్రంగా కల్తీ రాకెట్ గుట్టు రట్టు, 25,300 కిలోల సరుకు స్వాధీనం. ఏంటో తెలుసా? నకిలీ మసాలా దినుసులు, నాసిరకము, తక్కువ రకము మసాలా దినుసులు కొనుగోలు చేసి వాటికి ఫ్యాబ్రిక్ కలర్స్, ఈ వస్త్రాలకు కలర్స్ వేస్తారు కదండి, ఆ కలర్స్ వేసేసి చూడడానికి బయటికి మెరుస్తూ నాణ్యమైన వాటిలాగా, స్వచ్ఛమైన వాటిలాగా మారిపోయిన తర్వాత వాటిని చక్కగా ప్యాక్ చేసేసి అమ్ముతున్నారట. 25,000 కిలోలకు పైగా ఈ నకిలీ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో బేగం బజార్కి చెందిన రాహుల్ భాటి, విశాల్ పవనార్, దులీచంద్ కచ్చావర్ మసాలా దినుసులు హోల్సేల్ వ్యాపారులు అనమాట. వీళ్ళందరూ కూడా, ఒక ఆయన ఇందులో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారట. సుగంధ ద్రవ్యాల కోసం యూపీ, ఎంపీ అటువైపుకి వెళ్ళి బాగా తక్కువ రకమే తీసుకొని వచ్చేసి మెంతులు, నువ్వులు, సోంపు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసి వీటికి ఈ కల్తీ ఎలా కలపాలో యూపీ, ఎంపీలో ఈ కల్తీ పాఠాలు ట్రైనింగ్ అయ్యొచ్చి బాగా నేర్చుకొని ఆ దందా ఒక హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. బంజారా హిల్స్ పోలీసులు పట్టుకున్నారు. చాలా కాలం నుండి ఈ సరుకుల్ని, కల్తీ సరుకుల్ని ఏపీ, తెలంగాణలకి సరఫరా చేస్తున్నారట. మరి ఈ పేరు రాహుల్ భాటి, విశాల్ పవానార్, దులీచంద్ కచ్చావర్ హిందువులే కదా, మార్వారి పేర్లు ఇవన్నీ. నేను వాళ్ళని అనడం లేదు. ఈ దుకాణం తెరిచారు, కల్తీ దుకాణం తెరిచారు. యూపీ, ఎంపీకి వెళ్ళి వీటిలో ఎలాగ ఫ్యాబ్రిక్ కలర్స్ కలిపేసి మిలబలా మెరిసేలాగా చేసేసి స్వచ్ఛమైనవిగా మార్చేసి జనాలను మోసం చేయాలో పాఠాలు నేర్చుకుని వచ్చి మరీ చేస్తున్నారట. కల్తీ చేయడానికి హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటండి? ఈ పని ముస్లిం చేసేస్తే ఫుడ్ జిహాద్ అంటాం మనం. మరి వీడు చేస్తే ఏం పేరు పెట్టాలి? కాబట్టి కల్తీని అరికట్టడం కోసం ప్రయత్నం చేయండి. ఇలాంటివి వచ్చినప్పుడు వాడు హిందువా, ముస్లిమా, ఇంకొకడా ఇలాంటివి చేస్తున్నారు, జాగ్రత్త అనేసి ప్రజలకు మనము ఒక అవేర్నెస్ కలిగించాలి ఫుడ్ కల్తీ విషయంలో. అంతేగాని అది ముస్లిం వాడు చేస్తే మాత్రము, ముస్లిం పేరు ఉంటే మాత్రము ఫుడ్ జిహాదీ అని గొడవ చేసి పడేసేసి ఛానల్స్లో వదిలి కొట్టేసి, ఇదిగో మన వాళ్ళు చేస్తేనేమో హిందూ సోదరులు నోరెత్తకుండా సైలెంట్గా దాచిపెడతాయి.
ప్రాణాలు ఎవరు హిందువులే కదా పోతాయి, మెజారిటీ హిందువులే ఉన్నారు, వాళ్ళు తింటారు. ఆలోచించండి ఒకసారి. కాబట్టి దుర్మార్గము అయినప్పుడు దాన్ని ఖండించాలి. న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది అంటే ఎవరు చేస్తున్నా మనం మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. అధర్మము, దుర్మార్గము, నీచమైన అనైతికమైన పనులైనప్పుడు అది ఈవెన్ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరైనా కూడా ఖచ్చితంగా దానికి ఎదురొడ్డాలి, పబ్లిక్ చెప్పాలి, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి చేసి ప్రజలకు చెప్పాలి. దీనికి దయచేసి కల్తీలకు మతం రంగు పొలంకండి. జాగ్రత్త. సమాజం బాగుండాలి, కుటుంబాలు పిల్లలు బాగుండాలి. మంచి ఆహారం తీసుకోండి, నాణ్యమైన ఆహారం తీసుకోండి, కల్తీని గుర్తించండి. జై హింద్.